నీ చుట్టూ ఉన్న సమస్యను భరించగలుగుతావు కాబట్టే దేవుడు ఈ బాధ్యతను నీకు అప్పగించాడు. అదే నువ్వు భరించలేకపోతే దేవునికి బాధ్యత అప్పగించడు. ప్రియులారా, భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరొకళ్ళు పని చేయాలి. మందిరంలోకి వచ్చాము, మనందరం కూర్చోవాలి కాబట్టి ఎవరొకళ్ళు ఇది శుభ్రం చేయాలి. ఎవరు శుభ్రం చేస్తారు? ఎవరొకళ్ళు. ఎవరైతే చేయగలుగుతారో దేవుడు వాళ్ళకే అప్పగిస్తాడు అది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అగ్ని వంటి పరీక్షల గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అసలు క్రైస్తవుడికి అగ్ని వంటి పరీక్షలు రావటం ఏంటి? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అలా దీవించబడతారు, ఇలా దీవించబడతారు. ఇంకా మనము చూస్తే ద్వితీయోపదేశ కాండములో చెప్పిన మాటకు ఇక్కడ చెప్పిన మాటకు చాలా చాలా వ్యత్యాసం ఉన్నది, తేడా ఉంది. అసలు దేవుడు ఎందుకు ఇలా చెప్తూ వచ్చాడు? ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటే, బాగా వినండి, ప్రభువుని నమ్ముకుంటే మనకి మేలు జరుగుతుందా, ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయా అనేది అర్థం కాని సమస్యల మధ్య నేడు ప్రపంచం ఉండిపోయింది. ప్రభువుని నమ్ముకుంటే కష్టం వచ్చిద్దా, ప్రభువుని నమ్ముకుంటే సంతోషం వచ్చిద్దా అని అడిగితే మీరేం చెప్తారు? ప్రభువుని నమ్ముకుంటే మేలు జరిగిద్ది అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ప్రభువుని నమ్ముకుంటే మేలు జరిగిద్ది అన్నవాళ్ళు, వెరీ గుడ్. ప్రభువుని నమ్ముకుంటే అన్ని కష్టాలు అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. అది 2 రకాల ప్రజలు ఉంటారు. ఇక 3వ రకం ఉంటారు, వాళ్ళు ఏం చెప్పరు, మహానుభావులు. ప్రారంభపు దినాలలో వాళ్ళు పసిపిల్లలతో సమానం. ఇశ్రాయేలీలు ప్రారంభపు దినాలలో వాళ్ళు ఎలా సమానం అంట? పసిపిల్లలతో సమానం. పసిపిల్లలతో మనం ఏం మాట్లాడతామంటే, రే నువ్వు స్కూల్కి వెళ్తే నీకు ఐస్ క్రీమ్ కొనిపెడతా, నువ్వు చక్కగా చదువుకుంటే నీకు చాక్లెట్ కొనిపెడతాను, నీకు కేకులు కొనిపెడతానని చెప్పి పిల్లలకి అన్ని మాయ మాటలు చెప్పి వాళ్ళ స్కూల్కి పంపిస్తాం, వాళ్ళు చదువుకోవాలని. అలాగే పాలు తాగరు చాలామంది, భోజనం చేయరు చిన్నపిల్లలు. మనం చంకలో పెట్టుకుని వాళ్ళని అటు ఇటు తిరుగుతూ, అదిగో నువ్వు తినకపోతే ఎవరు వస్తారు ఇప్పుడు? భూసోడు వస్తాడు. ఎదుగో అక్కడ భూసోడు ఉన్నాడు, భూసోడికి అప్పు చెప్పేస్తానని చెప్పి మనం చెప్తే వాళ్ళు భయపడి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే మనం నిజంగానే భూసోడికి అప్పచెప్పం, వాళ్ళని తినిపించటం కొరకు రకరకాల మాటలు చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళని సరి అయినటువంటి మార్గంలోకి, అంటే భోజనం చేసేలాగా, స్కూల్కి వెళ్ళేలాగా, మన మాట వినేలాగా వారిని మనం ఆకట్టుకునే దానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తాం. అలాగే ప్రారంభపు దినాల్లో ఇశ్రాయేలీయులు చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి వారితో దేవుడు చెప్పాడు, నాన్న మీరు గనక నా మాట వింటే, నా కట్టడలను అనుసరిస్తే, నేను చెప్పినట్లుగా నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తే, నేను చెప్పినట్లుగా నా వాగ్దానాలను గనక మీరు నెరవేర్చిన వారైతే, నా కట్టడలను మీరు అనుసరించిన వాళ్ళైతే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానయ్యా. ఎలా ఆశీర్వదిస్తాను? మీరు పట్టణంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతారు, పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతారు, మీ పంట దీవించబడుతుంది, ఇలా అన్ని దీవిస్తానని చెప్పాడండి. వాళ్ళు ఏంటంటే ప్రతి మనిషి ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తాడు కాబట్టి, అంటే కష్టపడకుండా డబ్బులు వస్తాయంటే ప్రతి ఒక్కరికి సంతోషమే, ఇష్టమే. దానికోసమని మనం కష్టపడే అవసరం లేదంట, దేవుడు ఇస్తాడంట, ఆయన కట్టడం అనుసరిస్తే చాలంట అని చెప్పి అందరూ కూడా మెల్లగా ప్రభు దగ్గరకు రావటం ప్రారంభించారండి. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన అంతా కూడా దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు, అలా ఆశీర్వదిస్తాడని చెప్పి చాలా ఆశీర్వాదాల గురించి చెప్తూ వచ్చాడండి. ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాది. దేవునికి వీళ్ళకి ఒక మంచి సంబంధం ఏర్పడిపోయిందండి. ఇక పాత నిబంధనలో ఉన్నప్పుడే క్రీస్తు సామ్రాజ్యాన్ని గురించి ప్రకటించుకుంటూ వచ్చి క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే ఖచ్చితమైన మాటలు చెప్పాడు అంతే. పాత నిబంధన కాలంలో అయితే ఆశ పెట్టాడు, ఎలా వస్తుంది అని చెప్పి ఆశ చూపించాడు. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు, ఎవరైతే నా వాక్యమును విని నన్ను నమ్ముతారో వాడు రక్షింపబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా మాట విని నన్ను పంపిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. నమ్మని వానికి మరి ఈ ఆశీర్వాదాలన్నీ లేవు. ఈ ఆశీర్వాదాలు ఏమి లేవు. ఒకటి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. విన్నటువంటి నీవు క్రీస్తులో కట్టబడాలి. కట్టబడినటువంటి నీవు అది ఎంత భారమైన, ఎంత కష్టమైన,
ప్రభు కొరకు ఆఖరి శ్వాస విడిచేంత వరకు ఆ కట్టబడిన వేయబడిన పునాది మీద స్థిరంగా నిలబడాలి. అలా కాకుండా నువ్వు జారిపోతే, నువ్వు పడిపోతే క్రీస్తు సామ్రాజ్యంలోకి నువ్వు వెళ్ళలేవు ప్రియులరా, వెళ్ళలేవు. అందుకని మాటలు పలుకుతూ దేవుడు ఒక మాట చెప్తాడు, భోజన పదార్థాల వలన మనం క్రీస్తు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన అందరం కష్టపడతాం, అందరం సంపాదించుకుంటాం, అందరం బ్రతుకుతాం. దీంతో పాటు మనం సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి, వాస్తవమైనటువంటి దేవుని శక్తిని సంపాదించుకోవాలి. అలాంటి సమయంలోనే క్రైస్తవుడికి అగ్ని వంటి శ్రమలు వస్తాయి ప్రియులరా. సంఘము కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే వేరే స్థలంలో వాక్యం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రక్షణ సువార్త చెప్తాం. మీరు సంఘం, మీరు నాటబడినటువంటి వాళ్ళు, మీరు స్థిరపరచబడిన వాళ్ళు. స్థిరపరచబడినటువంటి నీకు కావలసింది ఏంటయ్యా అంటే అగ్ని వంటి పరీక్షలు వస్తాయి. ఎలాంటి శ్రమలు అంటండి? అగ్ని వంటి శ్రమలు. అగ్ని ముందు ఎవరైనా నిలబడతారా? ఓ ఇల్లు కాలిపోతుంది అనుకోండి, మనం అక్కడికి వెళతాం, దూరంగా ఉండి చూస్తాం. అంతేగాని ఎవరన్నా ఇంట్లో ఉన్నా, లేకపోతే ఇంట్లో ఏమన్నా సామాను మిగిలిపోయింది అనుకోండి, మనం పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి సామాను బయటికి తీసుకురావటమా? తేము. ఎంతమంది వచ్చినా అలా నిలబడి చూస్తూ అయ్యో కాలిపోతుంది, అయ్యో పాపం ఏమీ లేదు, పేదవాళ్ళు ఎలా జరిగింది అని ఇలా ఆరాలు అడుగుతామే కానీ లోపలికి వెళ్ళి బయటికి ఏమి తీసుకురాలేము. ఫైర్ ఇంజిన్ రావాలి, వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి అమాంతంగా మంటల్లో దూకి లోపల ఉన్న సామాను బయట తెస్తారా? తేరండి. ఫైర్ ఇంజిన్తో మెల్లగా కొంచెం అలా నీళ్లు పడతా ఆ మంటలు అదుపు చేస్తారు. అంటే ఆ మంటలను ఆపకటానికి ఎవరి వల్ల కాదు. అంటే అగ్నిని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు అంటాడు అగ్ని వంటి శ్రమలు క్రైస్తవుడికి సంభవిస్తాయి, అగ్ని వంటి శ్రమలు కలుగుతాయి. ఏం చేయాలి? అసలు ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి క్రైస్తవుడికి? ఎవరైనా చెప్తారండి? ఇప్పుడు చెప్పండి. అసలు మనం మొదట గమనించవలసింది, పాత నిబంధన కాలంలో ఆశీర్వాదాలు అన్నాడు, క్రొత్త నిబంధన కాలంలో శ్రమలు అన్నాడు. ఇప్పుడు మనం దాన్ని నమ్మాలా, దీన్ని నమ్మాలా? పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన నమ్మాలా, క్రొత్త నిబంధన నమ్మాలా? క్రైస్తవుడికి శ్రమలు వస్తాయా, ఆశీర్వాదాలు వస్తాయా? శ్రమలే వస్తాయి. పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజ స్వరూపం. అసలు జరిగే సత్యము క్రొత్త నిబంధన. పాత నిబంధన ఒక నీడ లాంటిది, ఛాయ. అది ఛాయ కాదు, ఇక్కడ మనకి నిజ స్వరూపం కావాలి. అనుకున్నాను అంటారు, అనుకోవటం కాదు. రియల్గా ఏంటంటే క్రైస్తవుడిగా ఉన్న ప్రతి వ్యక్తికి శ్రమలు వస్తాయి. అసలు శ్రమలు ఎందుకు వస్తాయంటే నీ జీవితం మెరుగుపరచబడటం కొరకే ఆ శ్రమలు నీకు తటస్థిస్తాయి. హల్లెలూయా. పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 7వ వచనంలోకి వెళ్ళి కొన్ని మాటలు చదువుకుందాం. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ప్రియులారా, ఇక్కడ వాక్యమును గమనించినట్లయితే నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన. ఏంటిదండి సువర్ణం అంటే ఏంటి? బంగారము అదొక మట్టి శుద్ధ, భూమిలో నుంచి తీయబడింది, దేవుడు ఏర్పాటు చేసింది. దానిని బయటికి తీసి ఆ కంసాలి వ్యక్తి అగ్నిలో పెట్టి బాగా కాలుస్తాడు. ఆ మంట వచ్చేటప్పుడు అతని దగ్గర ఒక పోగరని ఒకటి ఉంటుందండి. దాంతో ఇలా ఊదుతూ ఉన్నప్పుడు ఆ మంటంతా కూడా బంగారం మీద పడుతుంది. బంగారం మీద పడినప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని కాలుస్తూ ఉంటాడు. కాల్చినప్పుడు దానిలో నుంచి పొగ రూపంలో లోపల ఉన్న వెండి, లోపల ఉన్నటువంటి ఇంకా వ్యర్థమైనటువంటిది అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. స్వచ్ఛమైన బంగారం మాత్రమే మిగిలింది. దాన్నే 24 క్యారెక్టర్ బంగారం అంటారు. అది ఎప్పుడు మెరుగుపరచబడుతుందంటే కాల్చబడినప్పుడే. దేని చేత కాల్చబడుతుంది? స్వచ్ఛమైన అగ్ని చేత. అగ్ని దాన్ని తాకినప్పుడే దానిలో ఉన్న స్వచ్ఛత అనేది బయటకు వస్తుంది. అగ్ని దానిలో పడకపోతే రాదండి. ఇంకొకటి చూడండి, ఈ బంగారం అనేది ఏదైతే ఉందో
అది ఒక గెడ్డలాగా, లేకపోతే ఒక వస్తువులాగా, ఓ ఉంగరంలాగా ఉంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఒక పాత్రలో పెట్టి ఈ అగ్నిలో పెట్టినప్పుడు నీళ్ళలాగా, దాహంలాగా మారిపోయింది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడది కాల్చబడినప్పుడు ఏమవుతుంది? అది కాల్చబడినప్పుడు ఏమవుతుంది? నీళ్ళలాగా మారిపోతుంది. ప్రియులరా, క్రైస్తవుడు శ్రమల చేత కాల్చబడినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు అతని జీవితం మెత్తన చేయబడుతుంది. ఆయన దేవుడు కోరుకున్న వ్యక్తిలాగా మారిపోతాడు. అతనిలో మెరుగుపరచబడే అనుభవాలు బయటకు వస్తాయి. అతనిలో ఉన్న వ్యర్థమంతా బయటికి వెళ్ళిపోతుంది. అగ్ని అతన్ని తాకుతూ ఉంటే పొగ రూపంలో అతనిలో దేవునికి వ్యతిరేకమైన ప్రతిది కూడా దాటి వెళ్ళిపోతుంది. ప్రియులరా, ఎన్ని దినాలు కాల్చబడితే, ఎంత సమయం కాల్చబడితే అంతగా మెరుగుపరచబడుతూ ఉంటుంది. ఆ బంగారము చూసినప్పుడు కళ్ళు చెదిరేలాగా కనబడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, అంటే ఓ వ్యక్తి, క్రైస్తవుడు అనబడుచున్నట్టు ఒక వ్యక్తి అగ్ని పరీక్ష వలన కాల్చబడినప్పుడు మెత్తని స్వభావము అతనిలో ఉంటుంది. నువ్వు కాల్చబడకపోతే నువ్వు గట్టిగా ఉండిపోతావు. ప్రియులరా, ఆ గట్టిగా ఉండే హృదయం దేవునికి అవసరం లేదు. మెత్తను చేయబడిన హృదయమే దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఓ పొలం ఉంది, ఆ పొలంలో నాటేయాలంటే అది మెత్తగా ఉంటేనే పొలం నాటేస్తారు. కొన్ని సందర్భాల్లో నాటు వేసేటప్పుడు కూడా ప్రజలు అనుకుంటుంటారు, ఇది సరిగా బాగు చేయలేదు, సరిగా దున్నలేదు, పొలం అంతా గట్టిగా ఉందంటారు. అదే మెత్తగా ఉంటే ఆ పొలం చక్కగా పండుతుంది. ప్రియులరా, ఈరోజు బంగారం ఏమైపోవాలంటండి, సువర్ణము ఏమైపోవాలంటండి, అగ్ని చేత కాల్చబడాలి. కాల్చబడినటువంటిది దాహం వలె, నీళ్ళ వలె మారిపోవాలి అని బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నువ్వు కాల్చబడే అనుభవం నీకుందా? చాలామంది క్రైస్తవులు శ్రమలంటే ఒప్పుకోరండి, ఉపవాసాలంటే ఒప్పుకోరు, దేవుని కొరకు బ్రతకటం అంటే ఒప్పుకోరు, దేవుని కొరకు కష్టపడటం అంటే ఒప్పుకోరు, సుఖవంతమైన జీవితం అంటే ఒప్పుకుంటారు. చర్చిలో ఫ్యాన్ లేదు, కూర్చోలేరండి. చర్చిలో కుర్చీ లేదు, కూర్చోలేరండి. చర్చిలో త్రాగటాక నీళ్ళు లేవు, కూర్చోలేరండి. ఇదే అగ్ని వంటి పరీక్షలు అంటే. దేవుడు ప్రతి విషయాన్ని చూస్తూ ఉంటాడు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావో ప్రతిది గమనిస్తూ ఉంటాడు. మందిరంలో ఓర్పు, సహనము ఇవన్నీ ఎందుకో తెలుసండి? నీ విశ్వాసాన్ని పరీక్షించటం కోసమే. విశ్వాస పరీక్ష అండి ఇది. బైబిల్ ఏమంటుందంటే, సువర్ణము అగ్ని చేత ఏమవుతుందంటే కాల్చబడినప్పుడు దానిలో ఉన్న స్వచ్ఛత బయటకు వస్తుంది. ఇప్పుడు దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఓ వైపు బంగారాన్ని పెట్టాడు, ఒకవైపు విశ్వాసాన్ని పెట్టాడు. ఈ రెండింటిలో గొప్పది ఏదో అంటున్నాడు? విశ్వాసము. బంగారం కంటే విశ్వాసం ఎలాంటిదంట? గొప్పది అన్నాడండి. ఆ విశ్వాసం ఎంతమందికి ఉంది? ఈరోజు మనందరికి విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ దేవుని మాటలు వినటానికి వచ్చాం. మనందరం ఎవరమండి? విశ్వాసులము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతటిలో ఇప్పుడు ప్రజెంట్ విలువ కలిగింది ఏంటంటే బంగారమే. బంగారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. బంగారం కంటే నీ లోపల ఒకటి ఉంది, అదే విశ్వాసం అండి. మనం గుర్తించలేకపోతున్నాం. ఎంతసేపు లోకానుసారంగా బంగారం మీద మనం మనసు పెడుతున్నాం, కానీ బంగారం కంటే కూడా నీ లోపల ఉన్న విశ్వాసం అంట గొప్పది అని దేవుడు ఇచ్చాడండి. నేను గతంలో కూడా మీకు చెప్పాను, ఓ 10,000 కనపడ్డాయి అనుకోండి, వాటిని భద్రపరచుకోవటానికి చాలా బాధపడతాం, చాలా ఇబ్బంది పడతాం, ఎక్కడ పెడితే ఏమైపోద్దని. అదే సామాన్లు ఇచ్చాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నీ లోపల ఉన్న విశ్వాసం బంగారం కంటే విలువైనది, సువర్ణం కంటే విలువైనది, అది గొప్పదిగా దేవుడు ఎంచాడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై. మీ విశ్వాసం దేని చేత అండి? దేని చేత? మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై. క్రైస్తవుడికి ఏమొస్తుంది చెప్పండి? పరీక్ష వస్తుంది. ఏ పరీక్ష అది? అగ్ని వంటి పరీక్షలు కలుగుతాయి. నీ జీవితాన్ని ఓడించడం కొరకు, ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోతున్నటువంటి నీవు ప్రక్కదారి పట్టించడం కొరకు సులువుగా చిక్కులు వచ్చేస్తాయి, తెలియకుండా చిక్కులు వచ్చేస్తాయి. అలాంటి సమయాల్లో మనం పడిపోతూ ఉంటాం ప్రియులరా. అందుకని బైబిల్ అంటుంది, మీరు పడిపోకుండా నిలవాలి, శోధనకు నిలిచిన వారై ఉండాలి. మీరు నిలిచిన వారై, తర్వాత మాట చదవండి,
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలగాలి. హల్లెలూయా. ఎవరికి ప్రత్యక్షమవుతాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. ఎవరికి ప్రత్యక్షమవుతాడు? శోధనలో ఎవరైతే నిలుస్తారో వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇదిగో దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, యోబు ఎలా నిలబడ్డాడో, యోబు తన జీవితము అదిగో అలాగా కృంగిపోయి కృషించిపోయి చావుకు దగ్గరకు వచ్చినప్పుడు కూడా విశ్వాసముతో ఆయన ఒకటేమన్నాడు, చావునైనా చస్తాను కానీ దేవుని మీద ఉన్న భక్తిని నేను పోగొట్టుకోనని. దేశమంతా ఎగతాళి చేస్తున్న నోవాహు 100 సంవత్సరాలు విశ్వాసం కలిగి బ్రతికాడండి. అబ్రహాము చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారండి. వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా అబ్రహాము దేవుని చూడకపోయినా నిరీక్షణతో అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడండి. ఇలా భక్తుల గురించి మనం ఆలోచన చేస్తుంటే ఆశ్చర్యం వస్తుందండి. వాళ్ళందరికీ కూడా అగ్ని వంటి పరీక్షలు వచ్చిన ప్రభు కొరకు తట్టుకు నిలబడ్డారు కాబట్టి వారికి దేవుని ప్రత్యక్షత వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత అతనికి వచ్చింది. షడ్రకు మేషకు అబెద్నెగో అనబడుచున్న వాళ్ళకి అగ్ని వచ్చిందండి. అగ్ని వంటి పరీక్ష వచ్చింది. నెబుకద్నెజరు, నువ్వు నిలువ పెట్టించిన బొమ్మకు మేము నమస్కారం చేయము, మేము ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన సజీవుడైన దేవుడు, మండుచున్న వేడిమి కలిగిన అగ్ని గుండముల నుంచి మమ్మల్ని విడిపించి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు వచ్చి మమ్మల్ని రక్షించకపోయినా దీనిలో పడి చనిపోతామే కానీ నువ్వు నిలువ పెట్టించిన బొమ్మకు నమస్కారం చెయ్యము. హల్లెలూయా. ఏంటి నిరీక్షణ? ఏంటి విశ్వాసం? మా దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడకపోయినా అగ్నిగుండంలో పడి చచ్చిపోతామే కానీ నువ్వు నిలువ పెట్టించిన బొమ్మకు నమస్కారం చేయమన్నారండి. అంటే వాళ్ళ బ్రతుకు కంటే కూడా వారిలో ఉన్న విశ్వాసం గొప్పది. వాళ్ళ ప్రాణం కంటే దేవుని మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం గొప్పది. తన ప్రాణాన్ని లెక్క చేయలేదు, దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డారు. ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడతారో ఆ ఆధారపడిన వ్యక్తి కంటే దేవుడు అంటున్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఏ పరిస్థితులు విడిచిపెట్టేవాడు కాదండి. ఈ మాట మీరు మనసులో గుర్తు పెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే దేవుని మీద పూర్తిగా ఆధారపడతాడో ఆ వ్యక్తిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. ఎంత శోధన వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా సరే, నువ్వు మనస్సు దేవుని మీద నిలిపితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దానికి నిదర్శనమే షడ్రకు మేషకు అబెద్నెగో అనబడుచున్న వాళ్ళు రాజుకు ఎదురుగా నిలబడ్డారండి. అగ్ని గంధకాలను 7 అంతలు చేశారు. తీసుకెళ్ళి అగ్ని గంధకాల్లో పడేస్తే ఇక్కడ బైబిల్ వాక్యంలో చదువుతున్నాడు కదండి. ఏమన్నాడంటే, మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలచినదై. ఇప్పుడు షడ్రకు మేషకు అబెద్నెగోకి ఏమొచ్చింది? ఒక పరీక్ష వచ్చింది. ఈ పరీక్షలో వీళ్ళు నిలబడ్డారా, ఓడిపోయారా? నిలబడ్డారు. ఏమన్నారంటే, అవసరమైతే చచ్చిపోతాం కానీ ఈ బొమ్మకు నమస్కారం చేయమన్నారు. అంటే వీళ్ళు నిలబడ్డారని అర్థమైపోయింది. నిలబడ్డారు కాబట్టి నిలబడిన వారికి ఏమొస్తుంది? నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు నిలిచారు కాబట్టి ఇప్పుడు దేవుని ప్రత్యక్షతలకు వచ్చిందండి. ఎలా వచ్చింది? మంత్రిని పిలిచాడు. మంత్రి ఎట్రా ఒకసారి చూడు, నాకు 4 వ్యక్తులు కనబడుతున్నారేంటి? మనం పడేసింది ఎంతమంది? 3నేనయ్యా. మన 4 వ్యక్తులు కనబడుతున్నారంటే తేరు చూస్తే 4 కనబడుతున్నారు. మంత్రి అంటున్నాడు, అయ్యో 4వ వాని రూపం దేవదూతల రూపంలా ఉంది, ఆయన దగ మెరిచిపోతున్నాడు అని మంత్రి భయపడుతున్నాడు, రాజు భయపడుతున్నాడు. కారణం ఏమిటంటే వారి విశ్వాస పరీక్షకు నిలిచారు కాబట్టి వారికి దేవుని ప్రత్యక్షత వచ్చింది. ప్రియులారా, ఎప్పుడైతే నీకు బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, దుఃఖం వచ్చిందని, బాధ వచ్చిందని కృంగిపోతూ ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ, అయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరయ్యా, ఈ పరిస్థితుల మధ్య నీవే నాకు ఆధారమని నీవు ఇంటి దగ్గర లేకపోతే మందిరపు దగ్గరకు వచ్చి ఆ బలిపీఠపు కొమ్మును పట్టుకుని ప్రార్థన చేస్తుంటే దేవుని ప్రత్యక్షత నీకు వస్తుంది. దేవుడే తాను నీ దగ్గరికి దిగి వస్తాడు, తన ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ఆయన ఇవ్వటమే కాకుండా ఆయన నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, ఎప్పుడు తెలుసండి? విశ్వాస పరీక్షలో నిలబడాలి. విశ్వాస పరీక్షలో నిలబడకపోతే కుదరదండి. ఒక ఆపరేషన్ చేసేటువంటి టైంలో మొత్తిస్తారు. కొంత రాజులు ఉన్నారు, సాక్షి సమూహం ఉంది, వారిని చూడు.
వారిని చూసి వాళ్ళు ఎంత ఓర్చుకున్నారో అలాగే నువ్వు కొంచెం ఓర్చుకుంటాకు ప్రయత్నం చేస్తే నువ్వు ప్రారంభించిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. ఇక జీవితంలో ఎదురు లేకుండా దేవుని కుమారుడిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి? ఈ అగ్ని పరీక్షలు కలిగినప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి కొంచెం ఓర్పు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఓర్పు ఎలాంటిదంటే, మనిషి ఒకటే, మనిషిని ఉన్నత స్థలములోకి తీసుకెళ్లేది ఓర్పు ఒకటే. ఊరికినే చెప్పలేదండి అన్నీ ఉన్న ఆకు అణిగి మనుకుంటుందని. నిజమే ప్రియులరా, అందము, ఐశ్వర్యము, ఆస్తులు, అంతస్తులున్న ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా తొందరపడ్డం, ఏమీ లేనివాడు మాత్రమే తొందరపడి మాట్లాడుతూ ఉంటాడు. తన కోపమే తనకు చోటు తెచ్చిపెట్టింది ప్రియులరా. తన కోపమే తన శత్రువుగా మారిపోయింది. ఆ కోపాన్ని పక్కన పెట్టండి, ఆవేశాన్ని పక్కన పెట్టండి, ఒక్కసారి ఆలోచన చేయటం ప్రారంభించండి. మనిషిని మనిషిగా ప్రేమించడం ప్రారంభించండి. దేవుడు చూపించిన ప్రేమను చూపించడం ప్రారంభించండి. ఆయన మన కొరకు ఏ విధంగా నలగొట్టబడ్డాడో, ఆయన ఏ విధంగా మన కొరకు శ్రమ అనుభవించాడో, లోకాన్ని రక్షించడం కొరకు ఆయన ఎంత శ్రమ పడ్డాడో ఒక్క నిమిషం ఆలోచన చేస్తే, ఆ ఓర్పు మనలోకి వస్తే, ఆ సహనం మనలోకి వస్తే, మన ద్వారా మన కుటుంబమే కాదండి, మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా దీవించబడతారు ప్రియులరా. అలా కాదు అని కోపావేశాలకు మనం వెళితే, మన తర్వాత వచ్చేవాళ్ళు, మనం ఇప్పుడు కర్ర పట్టుకుంటే మన తర్వాత వచ్చేవాళ్ళు కత్తులు పట్టుకుంటారు, ఆ తర్వాత వచ్చే జనరేషన్ గన్నులు పట్టుకుంటారు. ఇక భూమి మీద మనుషులు ఉండరండి. ఇక భూమి మీద ఎవరుంటారు? పక్షులు ఉంటాయి. ఆ పక్షులు కూడా మిగిలిన మనుషులు పీక్కు తినేస్తాయి. దేవుడు పక్షుల కోసం కాదు భూమిని పెట్టింది, జంతువుల కోసం కాదు పెట్టింది. ఈ ప్రజలు ప్రపంచమంతా విస్తరించాలని, ప్రేమానురాగము కలిగి ఉండాలని, అగాధములో నుంచి మట్టిని తీసి 500 అవయవాలతో నిన్ను నన్ను సృష్టించి మన అందరి కొరకు ఈ భూమి మీద అన్నిటిని సృష్టించాడు ప్రియులరా. మనం తినాలి, బ్రతకాలనుకున్నాడు, సంతోషంగా ఉండాలనుకున్నాడు. ఆయన కనిన కలలువి, ఆయన కలలన్నిటిని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. బిడ్డలు కావాలనుకున్నాడు, ఆ బిడ్డల ద్వారా సంతోషాన్ని భూమి మీద చూడాలనుకున్నాడు. అందుకని నా దేవుడు నిన్ను నన్ను భూమి మీదకు పంపించాడు, ఆశతో ఎదురు చూస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఆశ నువ్వు తీర్చగలుగుతావా? ఆయన ఆలోచన నువ్వు తీర్చగలుగుతావా? ఎలా తీర్చగలుగుతావు? విశ్వాస పరీక్షలు కలుగుతాయి భూమి మీద, అగ్ని వంటి శ్రమలు వస్తాయి. అయితే ఆ వచ్చే శ్రమలన్నిటికంటే నీ విశ్వాసం గొప్పది. నీ విశ్వాసం గొప్పది, ఎందుకంటే ఆ విశ్వాసములో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వాసం ఉంచావంటే ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావు? నా దేవుడు ఉన్నాడు, నన్ను విడిపించే దేవుడు ఉన్నాడని చెప్పి ఆ విశ్వాసం ఉంచావు కాబట్టి ఆ విశ్వాసము గొప్పది. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనములకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయిపోయిని. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్వాస పరీక్ష అనేది ఎవరికి వస్తుంది? భక్తులకా, విశ్వాసులకా, సావుకులకా? క్రైస్తవుడు అన్న ప్రతి వ్యక్తికి పరీక్షలు కలుగుతాయండి. అంటే ప్రభువును ధరించుకున్న ప్రతి వ్యక్తికి కూడా పరీక్ష ఉంటుందండి. పరీక్ష ఉంటేనే మెరుగుపరచబడతాం. ఇందాక చెప్పాను, బంగారము అగ్నిలో కాలితేనే దాని విలువేంటో మనకు అర్థమైంది, అది ఎంత గొప్పదో అర్థమైంది. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన దగ్గర ఒక చైన్ ఉంది మెడలో, అంతే. విశ్వాసములో నువ్వు పరీక్షింపబడుతుంటే, మెరుగుపరచబడుతుంటే, దేవుని ప్రత్యక్షత వస్తే మీ మోకం ఎలా ఉంటుందో తెలుసండి? తల మెరిసిపోతూ ఉంటుంది, ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. నీ ముఖంలో దేవుని తేజస్సు కనపడుతూ ఉంటుంది, ప్రభావం కనపడుతుంటుంది. ప్రియులరా, ప్రతి ఒక్కరికి పరీక్షలు వస్తాయి. మోషేతో దేవుడు మాట్లాడి ఈజిప్టులో నుంచి ఆ దరిదాపు అంతమంది ప్రజలను బయటకు తీసుకొచ్చిన తర్వాత అతనికి విశ్వాస పరీక్ష ఎదురైపోయిందండి. ఏ పరీక్ష అంటండి? ప్రజలందరూ కేకలేస్తున్నారు, మోషే మాకు దాహం అవుతున్నాయి, మంచినీళ్ళు అవుతున్నాయి, మేము ఎలా బ్రతకాలని కేకేస్తుంటే వెంటనే మోషే మోకరించి, ప్రభువా ఇంతమంది ప్రజలకు మంచినీళ్ళు ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చేది ప్రభువా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. మోషేతో దేవుడు అన్నాడు, అతడు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. హల్లెలూయ, హల్లెలూయ.
ఇప్పుడు చూడండి, మోషే విశ్వాసానికి నిలిచాడా, పరిగెత్తుకెళ్ళిపోయాడా? అంతమంది ప్రజల మధ్య అతనికి బాధ అనిపించింది. ఈ జీవితం నేను జీవించలేనని చెప్పి వెళ్ళిపోయాడండి. ఓ మేస్త్రి ఉంది, ఓ 20 మంది, 30 మంది. ఒకడొచ్చి, బాబు నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, మా వాళ్ళందరికీ మంచినీళ్ళు కావాలి అని అడిగెళ్ళి మళ్ళీ కూర్చుంటే పర్లేదండి. తాపకోడు వస్తాడు, మోషే మంచినీళ్ళు దాకమైపోతుంది, గొంతెండిపోతుంది, చచ్చిపోయేలాగుండా అని పెద్ద పెద్ద కేకలేస్తుంటే ఈయన ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే మోకరిచ్చాడండి. మోకరిచ్చేసి వెంటనే ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ ప్రజలందరూ బయటికి తీసుకొచ్చావు, వీళ్ళందరికీ నాయకుడిగా నన్ను నిలబెట్టావు, ఇంతవరకు బాగుంది, వీళ్ళకి మంచినీళ్ళు అవుతారు, ఏం చేయాలి ప్రభు అనగానే దేవుడు ఏం చేశాడు తెలుసండి, యెహోవా అతనికి ఒక చెట్టును చూపించి, దేవునికి మహిమ కలుగునుగాక, మోషే నీ ఎదురుగా చెట్టును చూసావా? కళ్ళిద్దరు చూసాడు, ఉంది, నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ మోషేకి ఏమొచ్చిందండి? దేవుని ప్రత్యక్షత వచ్చింది, దేవుని స్వరాన్ని విన్నాడు. ఎప్పుడైతే విశ్వాస పరీక్షకు నిలబడ్డాడో, దేవుని వైపు చూశాడో, ఒక స్వరాన్ని వినటం ప్రారంభించాడు. మోషే నీకు ఎదురుగా ఒక చెట్టు ఉంది, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ప్రజలందరూ చూస్తున్నారు. అక్కడ అంటున్నాడు, ఆ చెట్టు కొమ్మను నరుకు, ఆ నరికిన కొమ్మను తీసుకెళ్లి ఆ చెరువులో పడే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చెప్పేదానికి అర్థం ఉండాలి కదండి. ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి? నీళ్లు కావాలి. నీళ్లు కావాల్సినప్పుడు ఒక ట్యాంకర్ రావాలి, ఒకవైపు నుంచి మినరల్ వాటర్ రావాలి, అయితే పైనుంచి వర్షం పడాలి. ఇవేమి కాదు, నువ్వు ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళిపోమానగానే మాట మాత్రం ఆలోచన చేయకుండా పరిగెత్తుకెళ్ళాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనోళ్ళు ఉంటారండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మను నరికి అలాగ తీసుకుని వచ్చి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ చెరువులో పడేయగానే అక్కడ వాక్యంలో వచ్చేస్తే అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ఆ చెట్టు ఎప్పుడైతే పడిపోయిందో ఆ చెట్టు లోపల ఉన్నటువంటి ఆ జీవ జలముగా మారిపోయింది, అద్భుతంగా మారిపోయింది. ప్రియులారా, మోషే ఆశ్చర్యపోతున్నాడు, దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. చెట్టు కొమ్మ తీసుకొచ్చి దాంట్లో వేస్తే నీళ్ళు ఇలా మారిపోతామేంటండి? ఎంత ఆశ్చర్యం అండి. ఇప్పుడు ఇంతకీ విశ్వాసం అనేది ప్రజల్లో ఉందా, మోషేలో ఉందా? మోషేలో ఉందండి. అంటే ఒక్కడి విశ్వాసం ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారండి? వేల మంది రక్షింపబడ్డారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ విశ్వాస పరీక్షలో, ఈ శోధనలో, ఈ కష్టాల్లో, ఈ కన్నీళ్లలో నీవు నిలబడితే, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, నీ భక్తిని కాపాడుకుంటే, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటే, నీ ప్రవర్తన కాపాడుకుంటే, నిన్ను బట్టి నీ కుటుంబము, నీ వారసులు, నీ వంశము అందరూ దీవించబడతారు, అందరూ ఆశీర్వదించబడతారు. కేవలం నీ ఒక్కదానివే, కేవలం నీ ఒక్కడివే చాలు. యేసయ్య ఒక్కరిని 10,000 మందితో సమానముగా పోలుస్తున్నాడు. నీ ఒక్కడివి చాలు. నువ్వు అనుకుంటావు, నా ఒక్క విశ్వాసం ఏమైతే అనుకుంటావు? సంఘానికి ఒక్కళ్ళు చాలు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఈ లోకానికి వచ్చి ప్రపంచమంతటికి రక్షణ ఇచ్చాడు. ఆయన కుమారుడుగా నువ్వు ఒక్కడు చాలు. అపోస్తలుడైన పౌలు గారు ఒక్కడు చాలండి, తల నరిపించుకున్నాడు, ప్రపంచానికి సవాలు విసిరాడు. ఈరోజు ఈ సంఘానికి ఒక్కడు చాలు, ఈ సంఘానికి ఒక్క సహోదరి చాలు. ఆ ఒక్క వ్యక్తిని ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకోండి ప్రియులారా. ఏంటి ఆ ప్రశ్న? విశ్వాస పరీక్షకు నిలిచిన వారు ఒక్కరు చాలు. అగ్ని లాంటి శ్రమల మధ్య నిలిచేవారు ఒక్కరు చాలు. ప్రార్థనా పరులు సంఘానికి ఒక్కళ్ళుండ చాలు. ప్రయాసపడే వాళ్ళు ఒక్కళ్ళున్న చాలు. దేవుని కొరకు పరుగులు తీసే వాళ్ళు ఒక్కళ్ళున్న చాలు. వారిని బట్టి దేవుడు వారి వెనకమాలన్న వారందరినీ రక్షిస్తాడు ప్రియులరా. వాళ్ళందరి దాహాన్ని తీర్చాడు మోషేలో ఉన్న విశ్వాసమును బట్టి. అంటే అంత భక్తిపరుడైన, అంత విశ్వాసం ఉంచినటువంటి మోషే కూడా ఏమొచ్చిందండి? అగ్ని వంటి పరీక్షలు వచ్చాయి. 16వ అధ్యాయం 4వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దామా బిగ్గరగా చప్పలు కొడుతూ చూద్దాం. హల్లెలూయా. మరొక సందర్భం ఏర్పడిందండి. దాహం ఇచ్చాడు, దాహం తీరిపోయింది. ఇప్పుడు ఏం కావాలంట వాళ్ళకి?
ఆహారం అవుతుంది, ఆకలి అవుతుంది. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏదో మంచి ఆహారం తిన్నాం, ఎలాగో బ్రతికిపోయాం. ఇక్కడికి వస్తే ఆహారం లేదు మోషే అని అందరూ తల ఒక మాట మాట్లాడుతుంటే మోషే మరలా దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. యెహోవా మోషేను చూసి, చూడండి ప్రియరా, యెహోవా మోషేను చూసి ఎవరిని చూశాడండి? అప్పటికి మోషే ఎలా ఉన్నాడు? మోషే అప్పటికి ఎలా ఉన్నాడు? శ్రమతో ఉన్నాడండి, బాధతో ఉన్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే గుండె ప్రగిలిపోతుంది, గుండె బ్రద్దలైపోతుంది, ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా ఉందండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటలు వింటూ ఉంటే ఒకవైపు దేవునితో, ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏం చేయాలో అర్థం కాక మధ్యలో కొట్టుమిట్టులాడిపోతున్నాడు, విలవిల్లాడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కృంగిపోతున్నాడు. రెండు చేతులు ఆకాశమందున ఆసీనులైన దేవుని వైపు చూసి, ఓ సైన్యములకు అధిపతి యెహోవా, నీవు నీ ప్రజల విషయంలో అద్భుతాలు చేయండి ప్రభువా. నీ ప్రజల ఆకలి తీర్చమని, నీ ప్రజల దప్పికను తీర్చావు. ఈ అరణ్య మార్గములో ఏమి దొరకని ప్రాంతములో నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీరు మున్నీరుగా ఏడవడం ప్రారంభించాడు. గుండె బ్రద్దల ఎలా ఏడవడం ప్రారంభించాడు. ఆకాశము తెరవబడింది. ఆకాశంలో నుంచి తిన్నగా మోషేని దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు నిన్ను దేవుడు చూస్తున్న గాక, నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్న గాక, నీ పరిస్థితులు దేవుడు చూస్తున్న గాక. చూస్తున్న దేవుడు మోషేని చూశాడు ప్రియులరా. అలాగ దేవుడు మోషేను చూస్తున్నాడు ప్రియులరా. ప్రియ తల్లి, ప్రియమైన సహోదరా, ఎప్పుడైతే పరీక్షకు నిలబడతావో, విశ్వాసానికి నిలబడతావో, వస్తున్న ఇబ్బందుల మధ్య దేవుని వైపు చూస్తావో, దేవుడు నిన్ను చూస్తాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. శ్రమలు వచ్చినప్పుడు మన మనసులో అనుకుంటాం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడటం లేదు, ఎవరు నా వైపు తిరగట్లేదు అనుకుంటాం. వాస్తవమైన సంగతి ఎంత తెలుసా? నీ విశ్వాసమును బట్టి, నీవు దేవుని కొరకు నిలబడిన విధానమును బట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. అపాయమన్నది నా దరి చేరదయా, అపాయమన్నది నా దరి చేరదయా. నీవు నాతో ఉండగా, నీవు నాలో ఉండగా, నీవు నాతో ఉండగా, నీవు నాలో ఉండగా. ఒంటరిని కానయ్యా నేనెన్నడూ, నీవు నాతో నుండగా. ఒంటరిని కానయ్యా నేనెన్నడూ, నీవు నాతో నుండగా. ఒంటరి కాదు, ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే ఎప్పటికీ ఒంటరివి కాదు ప్రియులారా. ఆ పరిస్థితుల మధ్య సుమారు 30 లక్షల మంది మధ్య ఒక్క విశ్వాసముతో నిరీక్షణ కలిగి దేవుని వైపు చూశాడు. అప్పటికి వయసు అంతా తెలుసా అండి? అప్పటికి మోషే వయసు అంత తెలుసా మీకు? అప్పటికి సుమారు 81-82 సంవత్సరాల వయసు అండి. అంటే సుమారు వృద్ధాప్యములోకి వచ్చినటువంటి వయసు అండి. అంత వృద్ధాప్యములో కూడా అన్ని శ్రమలు ఎదుర్కొంటూ, అన్ని బాధలు ఎదుర్కొంటూ 2 చేతులు అరణ్యములో ప్రజలందరూ వైపు కేకలు వేస్తున్నారు, ఆకలికి అలమటించిపోతున్నారు. అందులో పసిపిల్లలు ఉన్నారు, అందులో ముసలి వాళ్ళు ఉన్నారు, అందులో యవనస్తులైన వాళ్ళు ఉన్నారండి. అందరూ ఒకే మాట మాట్లాడే వాళ్ళు కాదండి, రకరకాల మాటలు మాట్లాడుతున్నారండి. ఆ మాటల మధ్య, ఆ నిందల మధ్య, అవమానాల మధ్య, ఆ శ్రమల మధ్య తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వెన్నిసార్లు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టావో? నీకు వస్తున్న అవమానాలను బట్టి,
నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుందని ఎన్నిసార్లు దేవుని ప్రశ్నించుంటావో ప్రియులరా. అంటే విశ్వాస పరీక్షకు నిలబడలేకపోతున్నావు. పరీక్ష వస్తుందా, రానివ్వండి. కాల్చబడుతున్నావా, కాల్చబడనివ్వండి. ఇంకా ఒకటి పోతే ఇంకొకటి వస్తుందా, రానివ్వండి. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను చూడబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుని ప్రత్యక్షత నీకు రాబోతుంది. దానికి ముందు జరిగే ప్రత్యక్షత ఇదే. అయితే వర్షం వచ్చే ముందు ఏమొస్తుందండి? వర్షం వచ్చే ముందు మేఘాలు వచ్చేస్తాయి, తర్వాత చల్లటి గాలి వస్తుంది, గాలి వచ్చింది, బాగా గాలి వస్తుంది, దుమ్ము ధూళి అంతా వస్తుంది. అప్పుడు మెల్లగా ఒక్కొక్కటి చిన్నుకు వస్తూ ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రత్యక్షత నీకు వచ్చే ముందు విపరీతమైన శ్రమలు, విపరీతమైన కష్టాలు, విపరీతమైన ఇబ్బందులు, నిందలు, అవమానాలు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీ దగ్గరకు రాబోతున్నాడు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుడు ప్రత్యక్షత ఇవ్వబోతున్నాడు. వాక్యంలో చూస్తే యెహోవా మోషేని చూసి ఒక పక్కన ఇశ్రాయేలీయులు అర్థం చేసుకున్నారా మోషేని? ఇంతకుముందు నీళ్ళు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆహారం కూడా ఇస్తాడు, మనం అతన్ని ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నారా? అనుకోలేదండి. గొనగటం సనగటం ప్రారంభించారండి. ఆ పరిస్థితుల మధ్య మీరు బాగా గమనించండి, మోషే దేవుని వైపు చూస్తాడు అరణ్యంలో. చెప్పండి అందరు చెప్పండి. మోషే అరణ్యములో దేవుని వైపు చూశాడు. అందరు చెప్పండి. మోషే అరణ్యములో దేవుని వైపు చూశాడు. ఇప్పుడు మీరు బాగా వినండి. అందరూ పక్కనున్నారు, కురింగిపోయి వేదనతో నిస్సహాయ స్థితిలో అరణ్యములో, అంటే ఏమి దొరకని స్థలం, ఒంటరిగా మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూడటం ప్రారంభించాడు. క్రైస్తవుడికి ఉండవలసిన ప్రత్యేకమైన అనుభవం ఏంటి తెలుసా? నీ అనుకున్న వారు విడిచిపెట్టినా, నీ రక్త సంబంధులను విడిచిపెట్టినా, నీ చుట్టూ సమస్యలు కమ్మినా, నీ చుట్టూ బాధలు నిన్ను కమ్మినా, నీ కడుపును పుట్టిన బిడ్డలే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, నీ రక్త సంబంధులే నిన్ను వ్యతిరేకిస్తున్నా, నీ అనుకున్న వాళ్ళే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నా, నువ్వు నమ్మిన వాళ్ళే ఎన్నిపోటు పొడుస్తుంటే, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళే నీ ఇష్టం వచ్చినట్లుగా, తమకిష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నా, నోరు జారుతున్నా, ఆ నిస్సహాయ స్థితిలో నువ్వు మోకరించి దేవుని వైపు మాత్రమే చూడగలగాలి. ఏం జరుగుతుందయ్యా? దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో తిరిగి ఆయన నీ వైపు చూడటం ప్రారంభిస్తాడు. మోషే చేసిన పని అదేనండి. వాళ్ళందరూ నిందిస్తుంటే మోకరించాడు, దేవుని వైపు చూస్తూ, ఓ జీవము కలిగిన దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, ఈజిప్టులో నుంచి నీ ప్రజలను సురక్షితంగా తీసుకొచ్చావు, ఎర్ర సముద్రాన్ని దాటించావు, ఇక్కడికి తీసుకొచ్చావు, దాహమని అడిగితే నీళ్ళు ఇచ్చావు ప్రభా, ఈ ప్రజలకు ఆహారం అవుతుందని ఆయన ఆకలి అవుతుంది ప్రభా, వీరి ఆకలి తీర్చమని ప్రభు సన్నిధిలో ఒక నిస్సహాయ స్థితిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడి ఆకాశము నుంచి దేవుడు మోషేని చూడటం ప్రారంభించాడండి. ఆ మోషేని చూడటం ప్రారంభించాడు. యెహోవా మోషేని చూసి, ఇదిగో హల్లెలూయా, నేను ఒక ఆశ్చర్యాన్ని జరిగించబోతున్నాను, ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను. అదేమిటి అనగా, ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును పెంచబోతున్నాను. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యం అండి. ఎవరిని చూశాడు దేవుడు? మోషేని చూశాడు. బాధలో విశ్వాసము కలిగినటువంటి మోషేని చూశాడు. చూసి, నీ విశ్వాసం గొప్పది కాబట్టి ఇప్పుడు నేను చేసే గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఆకాశం నుంచి నీకు ఆహారాన్ని కురిపిస్తాను. ఆకాశంలో ఆహారం ఉండిద్దా, భూమి మీద ఆహారం ఉండిద్దా చెప్పండి? దేవుడు ఆహారాన్ని భూమి మీద పెట్టాడా, ఆకాశంలో పెట్టాడా? భూమి మీద పెట్టాడు. మనం తింటున్న ప్రతిదీ భూమిలో నుంచి వస్తాయి. దానిమ్మకాయలని, యాపిల్కాయ అవనండి, ఒడ్లు, మినుములు, ప్రతిదీ, ఆఖరికి మనం ధరించుకునేటువంటి ప్రతిదీ కూడా భూమిలో నుంచి బయటకు వస్తుంది. ఆకాశంలో నుంచి వచ్చేది ఏంటి? వర్షం, గాలి. 2వ అధ్యాయంలో ఒకసారి త్వరగా వెళ్ళి చూసి రండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది.
ఆయన ఏ కార్యాలు చేస్తాడనేది అక్కడ రాస్తాడు చూడండి. చదవగలుగును గాక. గుడ్, వెరీ గుడ్. ఆ వచనం చెప్పు. 2:18. ఇప్పుడు చదవండి ఆ మాట. 2:18. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద చూసిక క్రియలను. దేవునికి మహిమ కలుగును గాక. పైన ఆకాశం మంది ఏం చేస్తారంటే దేవుడు మహత్కార్యములు జరిగించేవాడు. ఇప్పుడు జరుగుతున్న మహత్కార్యం ఏం కార్యం అండి? అందరూ అలాగూ చూస్తున్నారు. మోషే మోకరించి ప్రార్థిస్తున్నాడు. మోషే దగ్గరికి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మోషే, ఆకాశము నుండి పైనుండి మీ అందరి కొరకు ఆహారమును కురిపించేదను. హల్లెలూయా. మీ అందరి కొరకు ఆహారమును కురిపించేదను. ఎక్కడ కురిపిస్తాడు? భూమి మీద నుంచి తీసుకురావటం కాదు, ఆకాశములో నుంచి నేను మీకు ఆహారాన్ని కురిపిస్తున్నానండి. ఆకాశంలో ఎవరున్నారు? ఇగో సింహాసనాసీనుడైన దేవుడు ఉన్నాడండి. అక్కడి నుంచి ఆహారం వస్తుందంట. ఈరోజు నీ అవస్థలు ఎక్కడి నుంచి తీర్చబడతాయి అంటే తెలుసండి? దేవుని నుండి తీర్చబడతాయి. తర్వాత వాక్యాన్ని చదవండి, అదే మాటలు నిర్గమాకాండములో. వారు ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే సమకూర్చుకోవాలి. నా మీద వాళ్ళకి విశ్వాసం కలిగిద్దో లేదో, నేను చెప్పిన కట్టడలు అనుసరిస్తారో లేదో. కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నాను తెలుసండి? వారిని పరీక్షించాలనుకుంటున్నాను. కాబట్టి ఏ రోజు కావలసిన ఆహారాన్ని ఆ రోజుకే తీసుకోవాలి, అంతకు మించి వాళ్ళు తీసుకుని దాచుకోవటానికి లేదు అని చెప్పాడు. ఆ ప్రకారమే ఇశ్రాయేలును దేవుడు 40 సంవత్సరాలు పరీక్షించాడు. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు పరీక్షించాడు. పరీక్షకు నెగ్గితే, పరీక్షలో వాళ్ళు గనక నిలబడినట్లయితే నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతారు. వారి నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందేవాళ్ళు. పరీక్షకు నెగ్గలేకపోతే అరణ్యములోనే పతనమైపోతారని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం. త్వరగా వెళ్ళి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 3వ వచనం. అతడు నీతో చెప్పిన చూసిక క్రియను గాని మహత్కార్యమును గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడు యెహోవాకు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడండి. అబ్రహామును దేవుడు ఎంతకాలం పరీక్షించాడు చెప్పండి? అబ్రహామును దేవుడు ఎంతకాలం పరీక్షించాడు? 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాడు ఏమనంటే, నీకు ఏదైతే కొరతగా ఉందో కొరతను తీరుస్తాను, నన్ను అనుసరించమని చెప్పాడు. ఆ ప్రకారం అబ్రహాం బయటకు వచ్చాడు. ఎప్పుడు పిల్లలు పుట్టారు అబ్రహాముకి? 100 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాల పాటు దేవుడు అబ్రహామును పరీక్షించాడు. పరీక్షలో నెగ్గాడా, ఓడిపోయాడా? పరీక్షలో నెగ్గాడండి. పిల్లాడు పుట్టిన తర్వాత కూడా పరీక్ష వచ్చింది. ఏ పరీక్ష అండి? ఒక్కడైన కుమారుడు తీసుకెళ్ళి బలియమని అడుగుతాడండి. అప్పుడు కూడా పరీక్షలో నెగ్గాడు. అబ్రహామును 25 సంవత్సరాలు పరీక్ష చేస్తే, అబ్రహాము సంతతిలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు 40 సంవత్సరాలు పరీక్ష చేశాడు. చూడండి, అబ్రహామును 25 సంవత్సరాలు, అబ్రహాము సంతతిలో నుంచి వచ్చినటువంటి ప్రజలను 40 సంవత్సరాలు పరీక్షించాడు. వీళ్ళు నిలబడతారో నిలబడరో, నా కొరకు స్థిరపరచబడతారో లేదో అని ఎంతో కాలం వారిని పరీక్షించాడు. చాలాసార్లు వాళ్ళు ఒడిదుడుకులు పాలైపోయారండి. మోషే మీద సనిగారు, గొనిగారు, చాలా కార్యాలు చేశారండి. దేవుడు మహత్కార్యాలు జరిగిస్తూ, గొప్ప కార్యాలు జరిగిస్తూ, జీవజల నదిని ప్రవహింపచేస్తూ, వారిని అభిషేకిస్తూ 40 సంవత్సరాల పాటు అండి వాళ్ళు నడిపించాడు. 40 సంవత్సరాల పాటు నడిపిస్తే ఆ తరము వారంట దేవునికి దుఃఖాన్ని కలిగించారంట, నిలబడలేకపోయారు. మరి నువ్వు నిలబడుతున్నావా? అబ్రహాముని 25 సంవత్సరాలు అయితే, అబ్రహాము కడుపున్నటువంటి సంతతిని 40 సంవత్సరాలు అయితే, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఎంతకాలం పరిశోధిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు మనలను దేవుడు ఎంతకాలం పరిశోధిస్తున్నాడు? 5 రోజుల, 10 రోజుల, 15 రోజుల, నెల రోజుల, ఎంతకాలం పరీక్షలో మనం ఉన్నాం?
ఎంతకాలం ఉన్నామో తెలుసా అండి? చెప్తాను వినండి. ఎంతకాలం ఉన్నామంటే ఎప్పుడైతే క్రీస్తులో బాప్తిస్మం పొందామో ఆ రోజు నుంచి మన చివరి శ్వాస విడిచేంత వరకు ప్రతిరోజు నువ్వు పరీక్షలోనే ఉన్నావు, ప్రతిరోజు కన్నీళ్ళలోనే ఉన్నావు, ప్రతిరోజు బాధలోనే ఉన్నావు, అగ్ని వంటి శ్రమలు ప్రతిరోజు కలుగుతూనే ఉన్నావు, ప్రతిరోజు శ్రమల మధ్యన ఉంటూనే ఉన్నావు. ప్రియులారా, మనకు విడుదల లేదండి. జీవితకాలం పరీక్షలో ఉన్నాం మనం. జీవితకాలం దేవుడు మనం పరిశోధిస్తూనే ఉన్నాడండి. ఎక్కడ పడిపోతామో, ఎక్కడ రాలిపోతామో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతామో అని ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, దూరం కాకూడదని, దగ్గర అవ్వాలని దేవుడు తన కృపను అందిస్తూ తన పరిశుద్ధాత్మనే నీకు కాపలా పెట్టి వెళ్ళాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేయవలసిన పని తానే మీతో కూడా ఉండి జరిగిస్తాడు. మీరు పరిశుద్ధాత్మతో పెనవేసుకుని ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, అందుకనే మనమంట పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో భక్తి చేయాలి. అలా భక్తి చేసినప్పుడు, అలా భక్తి కలిగినప్పుడు అండి దేవుడు చేసే ఘనకార్యాలు ఏంటో తెలుసండి? మన పట్ల అద్భుతము జరిగించడమే కాదండి, మనల్ని పూర్ణ ఆత్మతో నింపి తన కొరకు నిలబెడతాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లరా, ఇప్పుడు మనందరం చెప్దామండి, మనందరం ఎక్కడున్నామో? పరీక్షలో ఉన్నామండి. పరీక్షలో ఉన్నాం. ఏ పరీక్ష అంటది? అందరు చెప్పాలి. ఏ పరీక్ష అది? మామూలు పరీక్ష కాదండి. మామూలు పరీక్ష అయితే ఎలాగని రాసేయచ్చు. పిల్లలకు కూడా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. క్వార్టర్లీ, ఆఫర్లీ, తర్వాత ఉంటుంది. అప్పుడు మాత్రం ఈ గుండె లేదు, 72కు మొదలుగా 192 కొట్టుకుంటూ ఉంటుంది. గడగడ కొట్టుకుంటూ. అన్నీ తెలుసు, అయినా కానీ రాయలేం. అన్నీ తెలుసు రాయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఒకటే టెన్షన్. మిగతా అన్నీ అండి 25కి మ్యాక్సిమం 23, 24 వచ్చేస్తూ ఉంటాయి. లాస్ట్కి వచ్చి తలకి లేవు, అందరికి వచ్చి తలకి పాస్ మార్క్ వస్తే అమ్మయ్యా అనుకుంటాం. మళ్ళీ అన్నీ తెలిసినయే. చూసారా, టెన్షన్ అండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పరీక్షలో ఉన్నామండి. ఏ పరీక్ష అంటే బైబిల్ అంటుంది, అగ్ని వంటి పరీక్షల మధ్య నీవు ఉన్నావు. ఆ పరీక్షలో నీవు ఉన్నావు కాబట్టి బైబిల్ అంటుంది, ఇదిగో ఈ పరీక్షలలో నీ విశ్వాసము బంగారం కంటే గొప్పది, బంగారం కంటే సువర్ణం కంటే గొప్పది. కాబట్టి నువ్వేం చేయాలంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడే యెహోవాను ఆరాధించాలి, స్తుతించాలి. నువ్వు పరీక్షలో ఉన్నావన్న సంగతి మరిచిపోవద్దు. ఆ పరీక్షలో ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులు అంట 40 సంవత్సరాల పరీక్షలో ఉన్నారని దేవుడు వాళ్ళకంట దాహమయ్యేలాగా చేశాడంట. అంటే మనకు దాహం అవ్వాలంటే ఎవరి చిత్తం అది? దేవుని చిత్తమేనా? దేవుని చిత్తమే. మనకు దాహం అవ్వాలన్నా దేవుని చిత్తమే, ఆహారం తినాలన్నా దేవుని చిత్తమే. మనకు తెలియదండి, ఏదో ఆహారం తినాలనుకుంటాం. ఎప్పుడు మనలో సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. నోరెండిపోతూ ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడండి. దేవునికి స్తోత్రం. పిల్లలు అట్లాగే అలాగే దేవుడు మనకి ఇచ్చాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి వ్యక్తికి ఏమొస్తుందండి? పరీక్షలు వస్తాయి. అగ్ని వంటి పరీక్షలు వస్తాయి. ఈ అగ్ని వంటి పరీక్షల్లో మీరు నిలబడితే దేవుడు నిన్ను చూస్తాడు. దేవుడు నిన్ను చూడటం కాదు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు? ఆ శ్రమలలో నుంచి నిన్ను బయటికి తీసుకురావటం కోసం ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిలబడితే దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు అలా శ్రమలు పడతాం ఆయనకి ఇష్టం లేదండి. ఆయన ఏమన్నాడంటే, ఆ శ్రమలలో నుంచి నేను బయటికి తీసుకురావాలనుకుంటున్నానండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 9వ వాక్యంలో ఒకసారి చదువుకుందామా? మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకోనండి. పురాతనమైన వ్యక్తులు అంటే ఇశ్రాయేలుల ఆ తరము వారి గురించి ఆలోచన చేయండి. దేవుడు 40 సంవత్సరాల వాళ్ళని పరిశోధించాడు, 40 సంవత్సరాలు పరీక్షించాడు. పరీక్షిస్తూనే ఆహారాన్ని పెట్టాడండి. మొన్నటి వరకు ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి అంశం అంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుమని హబక్కు గారు అంటూ కోపించుచునే నీ వాత్సల్యమును చూపించమని చెప్తాడు. కోపం చూపిస్తానే వాత్సల్యం. ఇప్పుడు ఇశ్రాయేలులకి ఈ 40 సంవత్సరాల్లో దేవుని కోపం రాలేదా? కోపం వచ్చిందా రాలేదా? ఇశ్రాయేలు చేసిన పనికి ఇశ్రాయేలుల మీదకి దేవుని కోపం రగులుకుందా లేదా? చాలా విపరీతమైన కోపం రగులుకుందండి.
కోపం రగులుకున్నప్పుడు ఒకసారి ఏమో వాళ్ళ అన్న అహరోను వెళ్ళి, దేవుడా నీ ప్రజలను చంపాలంటే ఫస్ట్ నన్ను చంపేయి, ఆ తెగుళ్ళు ఆ రోగం నా దగ్గర రానిచ్చు, నీ ప్రజలను చంపటానికి లేదని ఈయన అడ్డంగా వెళ్ళాడు. మరొకసారి మోషే వెళ్ళాడు, నీ ప్రజలను చంపాలని నన్ను చంపి అక్కడికి వెళ్ళని. వీళ్ళిద్దరూ దేవునితో అంత అంటుకట్టబడిపోయారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభంలో అయితే అసలు నాకు తెలియదు, నేను మాట్లాడలేను, నేను నా వల్ల కాదు, నేను పోను, నువ్వు వస్తే నేను వెళ్తానని చాలా షాకులు చెప్పారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే జీవితం అంతా శ్రమలతో కూడుకుందండి, ఛాలెంజ్తో కూడుకుందండి. ఎటు నుంచి ఎవడొచ్చి ఎప్పుడు చంపుతాడో తెలియదండి. అలాంటి భయంకరమైన సమస్యల మధ్య మోషే జీవితం కొనసాగిపోయిందండి. 40 సంవత్సరాలు తల్లి దగ్గర ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. సుఖ సంతోషాలు లేవండి, హ్యాపీగా తన జీవితాన్ని గడపలేకపోయాడండి. చివరి క్షణాల్లో ఇశ్రాయేల్ అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ చేతులు 2 జోడించి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నా జీవితం నాకు సాగిపోయిందయ్యా, ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే తెలుసా, మీరు ఇక నుంచైనా జాగ్రత్తగా ఉంటే ఆ నిత్యరాజ్యానికి వెళ్ళిపోతారు, ఆ ప్రభు కోరుకున్న ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళతారు. ఒకవేళ మీరు అలా ఉండకపోతే మధ్యలోనే జారిపోతారు, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు ఉడికిపోయింది, ఇక నేను చచ్చిపోతున్నాను, మీరు ఆయన జాగ్రత్త పడండి అని చెప్పి ఇశ్రాయేలు మీద ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రియులారా, చూసారండి, ఇశ్రాయేలు కొరకు ఒకసారేమో అన్న, ఒకసారి తమ్ముడు, వీళ్ళిద్దరు అడ్డంగా పడుకున్నారు, మమ్మల్ని చంపి నీ ప్రజల దగ్గరికి వెళ్ళమని. అంటే ఈ ప్రజలంటే అంత ఇష్టమైపోయిందండి. వీళ్ళు ఎంత ఇసుకిచ్చారు, చాలా అంటే చాలా ఇసుకిచ్చారండి. ఎంత ఇసుకిచ్చినా ప్రేమ చూపిస్తానన్నాడండి. దేవుడు ఇశ్రాయేలు మీద అంత కోపన్నా ఇక్కడ ఏమంటున్నాడంటే, కోపించుచునే ఏం చూపించాలంట, వాత్సల్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ ఉన్నప్పుడు కోపం వస్తుంది, దాని వెనకమాల ప్రేమ వస్తుంది. ప్రియులరా, ఒకటే కోపం ఉంటే అది ప్రేమ కాదు, ఒకటే ప్రేమ ఉంటే అది నిజంగా ప్రేమ కాదు. కోపములో ప్రేమ ఉంటుంది ప్రియులరా. అలాగే దేవుడు కోప్పడుతున్నాడు, మళ్ళీ వాత్సల్యత చూపిస్తున్నాడు. కోప్పడుతున్నాడు, నీళ్ళని ఆ చేదైన మారాన్ని మధురంగా మార్చాడు. కోప్పడుతున్నాడు, ఆ బండను చీల్చాడు, నీళ్ళు ఇచ్చాడు. కోప్పడుతున్నాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. కోప్పడుతున్నాడు, వారి చుట్టూ రక్షణ పెట్టాడు. కోప్పడుతున్నాడు, ఆ సిలువను చూసిన ప్రతి ఒక్కరు, సర్పాన్ని చూసిన ప్రతి ఒక్కరు బ్రతికేలాగా చేశాడు. ఇలాగ కోపడుతున్నాడు, మేఘస్తంభాన్ని పెట్టాడు, కోపడుతున్నాడు, అగ్నిస్తంభాన్ని పెట్టాడు, కోపడుతున్నాడు, తన భద్రత ఇచ్చాడు. తన కోపాన్ని ఎక్కడికక్కడ అదుపు చేసుకుంటూ వాత్సల్యత మాత్రమే ప్రజల మీదకి విరజిల్లుతూ వచ్చాడండి. హల్లెలూయా. కోపము కంటే ప్రేమకు పవర్ ఎక్కువ. కోపము కంటే, చెప్పండి, కోపం కంటే ప్రేమకు అది ఏమంటారు, పవర్ ఎక్కువ. కోపముతో ఎంతమందినైనా దూరం చేసుకోగలుగుతాం, మళ్ళీ తిరిగి మన దగ్గరకు రాలేరు. ప్రేమతో ప్రపంచాన్ని అంతటిని మనం జయించగలుగుతాం, ప్రపంచాన్ని అంతటినండి. ప్రేమ అనేది అంత గొప్పదే. యేసు అనే మాటకు ప్రేమ అని అర్థం. యేసయ్య నీలో ఉంటే కోపం నీకు రాదు, యేసయ్య నీతో ఉంటే కోపం నీకు రాదు. అందరిని క్షమించగలుగుతాం. మనుషులం కాబట్టి తాత్కాలికంగా కోపం వచ్చినా 2 నిమిషాలు 3 నిమిషాలతో ఒక రోజు గడిచిపోయిన తర్వాత మనకు తెలియదండి, ఆ జరిగిన సంగతులన్నీ మర్చిపోయి అందరిని ప్రేమించడం ప్రారంభిస్తాం. అదే యేసయ్య ప్రేమ, అదే యేసయ్య ప్రేమ. ప్రియులరా, ఆ ప్రేమ మనం కలిగినటువంటి వారుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఇక్కడ యోబు గ్రంథంలో చెప్తున్నాడు, మీరు వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఎవరి గురించండి, వాళ్ళు ఏ విధంగా బ్రతికారో, అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా యేసయ్యకి ఎలాగో దగ్గరగా ఉన్నారో, దేవుడు వారిని ఎలా పరీక్షించాడో తెలుసుకోండి. కీర్తన గ్రంథం 62వ కీర్తన 2వ వచనం, 62వ కీర్తన 2వ వచనం, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఎవరు ఏం పరిశోధించాలంటే, నన్ను పరిశోధించయ్యా, నా హృదయాన్ని పరిశోధించయ్యా, నా మనసును పరిశోధించయ్యా. కోపం అనేది మనసుకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? కోపం అనేది మనసుకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. ఈ మనస్సును పరిశోధించమన్నాడు. అందుకనే ఎవరైనా ఒక మాట అంటే మన మనసులో పెట్టుకుంటాం. ఎక్కడ పెట్టుకుంటాం? మనసులో పెట్టుకుంటాం. మనసు పనికి మాలింది. ఎంత పనికి మాలిందంటే బైబిల్ చెప్తుంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందంట మన మనసు. దాన్ని ఎవడు గ్రహించేవాడు లేడండి.
భర్త గురించి భార్యకి తెలియదు, భార్య గురించి తెలిస్తే భర్త ఏమనుకుంటున్నాడో భార్యకు తెలియదు, భార్య ఏమనుకుంటుందో భర్తకు తెలియదు, భార్య ఎన్నిసార్లు నిన్ను చంపాలనుకుంటుందో ఉండగా అలాగ నడుచుకుంటూ వచ్చి ఎక్కడ నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడో తెలుసండి ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు, ఈ దావీదు చేసిన ప్రార్థన. చివరి మాట చదవండి, మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను. చివరి మాట 139వ కీర్తన 23వ వచనం. 139వ కీర్తన 23వ వచనాన్ని చదివిన తర్వాత ముగించుకుందాం, మిగిలిన విషయాలు తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ దావీదు అంటున్న మాట, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నా ముందున్నదేమో చూడు. అబ్బా, ఈ చివరి మాట చదివారు కదండి, ఇక మీరు బైబిల్ మూసేయండి, నేను ముగిస్తున్నాను. దావీదు దేవునితో డైరెక్ట్గా చెప్తున్నాడు, దేవా నన్ను పరిశోధించు. ఈ మాట అతనితో అనగలిగాడంటే ఇతనిలో ఏమి లేదని అర్థమవుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అంటాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా? నిరూపించగలిగితే రండి అన్నాడు. అంటే ఆయనలో ఏమి లేదు, పాపం లేదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నన్ను పరిశోధించు, పరీక్షించు, నా హృదయాన్ని క్షుణ్ణంగా చూడు. ఎప్పుడన్నాడు తెలుసా ఈ మాట? అమ్మా నా వైపు చూడండి అందరూ. ఎప్పుడన్నాడు తెలుసా ఈ మాట? ఎప్పుడన్నాడు? 51వ కీర్తన తర్వాత అన్న మాటలు ఇవి. 51వ కీర్తన తర్వాత అన్న మాటలు. ఆయన చేసిన పాపాన్ని ప్రభు సన్నిధిలో కడుక్కొని పరిశుద్ధపరచబడి కృప పొంది ప్రోత్సహింపబడి దేవుని రక్తములో కడగబడి ఆ తర్వాత దావీదు నా ఇష్టానుసారుడని దేవుని చేత అనిపించుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, మళ్ళొక్కసారి నన్ను పరీక్షించు. దావీదు ప్రతిరోజు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఈ 7 సార్లు ప్రార్థనలో కూడా ఆయన మాట్లాడే మాట ఒకటే, దేవా నా హృదయాన్ని చూడు, నా బ్రతుకును చూడు. ఒకవేళ నోటి మాటల వల్ల, చూపుల వల్ల నేనేదైనా తప్పు చేశానేమో ఒకసారి చూసి ఆ పాపాన్ని కడిగాయి. ఎలా కడగాలి? ఇస్సోపుతో కడుగయ్యా అన్నాడు. దేంతో? ఇసోప్ అంటే పెయింట్ వేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ పెయింట్ వేసే వాళ్ళు మీ దగ్గర ఒక ముళ్ళ బ్రష్ ఉంటుంది, ముళ్ళ బ్రష్. ఆ ముళ్ళ బ్రష్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నదాన్ని ఇలా అని తర్వాత పెయింట్ వేస్తారు, ముళ్ళుతో ఉండిద్ది, గుర్తుంది అది దానితో కడగంటున్నాడు. అంటే ఆ ముళ్ళ బ్రష్తో నా శరీరం అంతటిని దున్నయ్యా, రక్తం అంతటిని కడుగయ్యా, పవిత్రపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, నన్ను కడుగుమని తన హృదయాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఎలా ఉండాలంటే హిమము అంటే తెల్లగా నన్ను చేయమంటున్నాడు. నా మనసు ఎలా ఉండాలంట? తెల్లగా మార్చయ్యా, హిమములాగా మార్చయ్యా, పరిశుద్ధంగా మార్చయ్యా, నీ బిడ్డగా మార్చమని దావీదు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఈరోజు ఈ ప్రార్థన నువ్వు చేయగలగాలి. ఈరోజు నీవు మనందరము కూడా ఈ ప్రార్థన చేయగలగాలి. ప్రియులారా, ఏ పరిస్థితుల్లో చేయాలంటండి? శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు చేయాలి ప్రార్థనలండి. నిజంగా శోధన వచ్చినప్పుడే మనం ప్రభు సన్నిధికి రాం. కానీ బైబిల్ ఏమంటుందంటే, నీకు శ్రమలు సంభవించినప్పుడు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, ఆ శ్రమలకు నిలబడినట్లయితే బైబిల్ అంటుంది దేవుని ప్రత్యక్షత నీకు వస్తుంది, దేవుని స్వరాన్ని వింటావు. ఎవరు విన్నారు ఇక్కడ? మోషే విన్నాడా? మోషే స్వరాన్ని విన్నాడు. మోషేను దేవుడు చూశాడు. ఈరోజు నిన్ను చూడాలి, ఆయన చూడాలండి. మనుషులు ఎవరు చూసిన ఉపయోగం లేదండి, మన అనుకున్న వాళ్ళు ఎవరు చూసిన ఉపయోగం లేదండి. మరి ఎవరు చూడాలి? ఓ కుటుంబం ఉంది, చాలా బాధల్లో ఉన్నారు. బాధలో ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనుషులు ఊరందరూ కూడా అక్కడికి వచ్చిన ఉపయోగం లేదు, కానీ రావలసిన వాడు ఒక్కడొస్తే చాలు. హల్లెలూయా. రావలసిన వాడు ఒక్కడు కనుక హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆయన ముడితే చాలు. ఒక్కడే కొడుకున్నాడంట, ఆ కొడుకు చచ్చిపోయాడంటండి. చచ్చిపోతే గుండెలు బ్రద్దలయ్యేలాగా ఏడుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని రోజుల ముందు భర్తను కోల్పోయింది. ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకు భర్త చనిపోయాడు, కొడుకు చచ్చిపోయాడని చెప్పి పెద్దగా కేకలు వేస్తుంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చారండి. ఆమెను ఓదార్చాలని చూశారు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆమె దగ్గర.
అమ్మ నువ్వు పలానోళ్ళ కోసం బ్రతకాలమ్మా అని చెప్పడానికి అవకాశం లేదు. అంతకుముందు భర్త చనిపోయినప్పుడు ఏడుస్తుంటే, అమ్మ భర్త ఎటు తిరిగి చనిపోయాడు, నీ బిడ్డ ఉన్నాడమ్మా, నీ బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలని ఊర్లో వాళ్ళందరూ చెప్తే ఆమె కొంచెం నిబ్బరం కలిగి ఓదార్పు నొందింది ప్రియులరా. సరే ఎలాగో ఆ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ఒక్క కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు అడుగుతుంది వచ్చిన వాళ్ళదే, అయ్యా నేను ఎవరి కోసం బ్రతకాలయ్యా, నా భర్త చనిపోయాడు, నా కొడుకు ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలని అంటుంటే వచ్చిన పెద్ద మనుషులు ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారండి. తల దించుకుని అందరూ ఏడుస్తున్నారండి. స్త్రీలు ఏడుస్తున్నారు, పురుషులు ఏడుస్తున్నారు. చాలా దుఃఖంలో ఉంది, చాలా బాధలో ఉంది. ఫస్ట్ రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది. ఊరి పెద్దలందరూ కూడా వచ్చాయా ఇక ఇలా పెట్టుకుంటే కుదరదు, వెంటనే మనం తీసుకెళ్లాలని చెప్పి పాడి కట్టారు. ఆ పాడి మీద బిడ్డను పడుకోబెట్టుకున్నారు. అలాగ తీసుకుని వెళుతుంటే ఊరంతా వచ్చారు ప్రియులరా. ఆడవాళ్ళు పిల్లలు చందరూ కూడా అలా ఏడ్చుకుంటూ ఆ పాడు మోసుకుంటూ అలా వస్తుంటే అదే మార్గము గుండా రావలసిన వాడు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రావలసిన వాడు వస్తున్నాడు. ఎవరిని చూడాలో ఆమెనే చూశాడు. వచ్చేవాడు తిన్నగా రావాలి. ఎవరిని చూశాడో ఆమెను చూసి అక్కడికి వెళ్ళి, అమ్మా ఏడవద్దు, ఒకే ఒక్క మాట. ఇప్పటి వరకు ఊర్లో వాళ్ళు చెప్పలేదా? అందరూ చెప్పారు, అమ్మ ఏడవబాకమ్మ, మళ్ళీ నీకేమైనా అవుతుందేమోనమ్మ. ఎంతోమంది ఓదార్చాలని చూశారండి, ఓదార్పు పొందలేదండి. యేసయ్య ఒక్కటే ఒక్క మాట, అమ్మ ఏడవద్దనగానే అందులో ఓదార్పు, అందులో నెమ్మది, అందులో ఆ మాటలో ఒక ప్రశాంతత ఆమె జీవితంలోకి వచ్చేస్తుంది ప్రియులరా. నేను చెప్తున్నాను ఈ మధ్యాహ్న సమయంలో, యేసయ్య ఒక్క మాట మాట్లాడితే నువ్వు బ్రతుకుతావు. యేసయ్య ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో అనుభవిస్తున్న ప్రతి వేదన కొట్టివేయబడుతుంది. అందుకనే యేసయ్య ఒక్కసారి నిన్ను చూడాలి. ఆమెను చూశాడు దేవుడు, దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నువ్వు ఏడవద్దని చెప్పాడు. మళ్ళా వెంటనే తిరిగాడు, పాడెను ముట్టాడు. ముట్టిన వెంటనే చనిపోయిన వ్యక్తి లేచి కూర్చుని మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఓదార్చలేకపోయారు, ఎవరు బ్రతికించలేకపోయారు. ఊర్లో చాలా మంది ఉన్నారు, ఎవరి వల్ల కాలేదు. ఒక్కడే రావలసిన వాడు వచ్చాడండి. ఈరోజు నీ జీవితంలో ఉండవలసిన వాడు ఉండాలండి. ఆయన ఒక్కడుంటే చాలండి, నీ జీవితం సార్థకం అయిపోతుంది. ఆయన నిన్ను చూసే దేవుడు, ఆయన నిన్ను మాట్లాడే దేవుడు. ఏ టైంలో అంట? శ్రమల కాలంలో. బాగా గుర్తుపెట్టుకోండి, శ్రమల కాలంలో మన చుట్టూ ఎవరుండరు. అన్ని కాలాల్లో మనతో పాటు ఉంటారు. పెళ్ళంటే పిలవకుండగానే అందరూ. ఎప్పుడైతే నీకు శ్రమ వచ్చిద్దో, ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిద్దో, ఎప్పుడైతే అగ్ని వంటి శ్రమలు నీ గుండెను తాగుతాయో, అప్పుడు నీవు నా సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తితే నేను నిన్ను చూసి నేను నీతో మాట్లాడి నీ సమస్యను పరిష్కరిస్తాను. శ్రమలలో చూసే దేవుడు నా దేవుడు. అగ్ని వంటి పరిస్థితుల మధ్య నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, సువర్ణము కంటే విలువైన నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ భక్తి, నీ ప్రార్థన, నీ ప్రవర్తన నువ్వు కాపాడుకోగలిగితే ఆ ఆశీర్వాదం అండి దేవుణ్ణి భూమి మీదకు తీసుకుని వస్తుంది ప్రియులారా. నీ విశ్వాసము దేవుణ్ణి భూమి మీదకు దించుతుంది. నీ ప్రార్థన, నీ భక్తి, నీ కన్నీళ్లు అని సింహాసనాన్ని కదిలించి ఇదిగో నీ దగ్గరకు తీసుకుని వస్తుంది ప్రియులారా. యెషయా నువ్వు వెంటనే తిరిగి వెళ్ళు, నా కుమారుని కన్నీళ్ళు ఇదిగో నా దగ్గరకు వచ్చాయి, నువ్వు వెళ్ళి చెప్పు అతనికి. ఏమని చెప్పాలి? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను. కన్నీళ్లు దేవుని పాదాలు తడిపాయి ప్రియులారా. కన్నీళ్లు దేవుని మనసును కరిగించాయి. ఏ నిర్ణయాన్ని తీసుకున్నాడో ఆ కన్నీళ్లు నిర్ణయాన్ని మార్చేసింది. అంటే నీ కన్నీళ్ళకి అంత విలువ ఉంది, నీ కన్నీళ్ళకి అంత శక్తి ఉంది ప్రియులరా. కాబట్టి నీ కన్నీళ్లు వ్యర్థం చేసుకోవద్దు. ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు కార్చొద్దు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కన్నీళ్లు కార్చండి. ఆత్మల భారం కలిగి కన్నీళ్లు కార్చండి. అనేకులు దేవుని సన్నిధికి నడిపించబడాలని కన్నీళ్లు కార్చండి. అంతేకాని తోడుకోళ్ళు చూసిందనో లేకపోతే విలువైనవి, ఆ విలువైన కన్నీళ్లు వరదాగా నేలకు వరగకూడదు. అది క్రీస్తు కొరకు మాత్రమే ప్రతి కన్నీటి బట్టు కార్చబడాలి. ప్రతి కన్నీటి బట్టు భూమిలో తడవబడాలి. అపోస్తలుడైన పౌలు గారి యొక్క రక్తము బట్టు యెరూషలేమంతా తడవబడింది. కాబట్టి ఈరోజు క్రైస్తవ జన సమూహం అక్కడ లేపబడ్డారు ప్రియులారా. అంటే నీ కన్నీళ్లు నువ్వు ఎక్కడ కారుస్తావో, ఏ ప్రాంతానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావో,
అక్కడ విత్తనం విత్తినట్టే ప్రియులారా మొలకలు రావటం ప్రయత్నం చేస్తాయి. అందుకని నాతో పాటు వచ్చి యవనస్తులు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు మీ కన్నీటి బొట్టు ఆ ఊరిలో ఇడిచి రావాలి. ఆ కన్నీటి బొట్టు అక్కడ ఇడిచి రావటం అంటే తెలుసా, అక్కడ ఒక ఇత్తనం పెట్టినట్టు ఏదో ఒకరోజు ఆ ఇత్తనం మొక్కగా మారుతుంది, చెట్టుగా మారుతుంది, మ్రానుగా అవుతుంది, ప్రపంచానికి నీడనిచ్చేదిగా మారిపోతుంది. అందుకని ప్రతి వ్యక్తి ఆ స్థలంలో ఒక్క నిమిషమైన కన్నీరు గార్చి ఈ ప్రాంతానికి నన్ను తీసుకుని వచ్చావు ప్రభా, ఈ ప్రాంతాన్ని రక్షించమని ఒక్క మాట నువ్వు ప్రార్థన చేస్తే చాలండి. నీ పరిచర్య క్రీస్తునందు వృధా కాదు, నువ్వు పడుతున్న ప్రయాసం వృధా కాదు. ఆయన నిన్ను తీస్తున్నాడు. చూస్తున్న దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడు. కష్టాల్లో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, భయపడొద్దు. దేవుడు చెప్పాడు నీకు వస్తాయి కష్టాలు, అగ్ని వంటి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నేను నీకు ప్రత్యక్షాన్ని ఇస్తాను, ఆ శ్రమలలో నీకు దగ్గరవుతాను. ఈరోజు ఎంతమంది శ్రమల్లో ఉన్నారు చేయి చూపించండి. అయ్యా నేను బాధల్లోనే ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను అన్న వాళ్ళు చేతులు చూపించండి. అందరూ కష్టాల్లోనే ఉన్నామండి, అందరికీ ఏదో ఒక బాధ. మీరున్న స్థలంలో మోకరించండి. ఎదుగో సింహాసనాసనుడైన దేవుడు నువ్వు చూస్తున్నాడు. అయ్యా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా జీవి కొరకు బ్రతికేలాగా నాకు సహాయం ఇచ్చేయమని మీరున్న స్థలంలోనే మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావో, ఎన్ని నిందలు గుండా నీ జీవితం కొనసాగిపోతుందో, ఇదిగో ఇదిగో దేవుడు చూస్తున్నాడు. సహోదరుడా, మీరున్న స్థలంలో లేచి నిలబడండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. సహోదరి, నీ బాధలు దేవుడు చూస్తున్నాడు. నన్ను ఆదరించే వాళ్ళు లేరని, నన్ను ప్రేమించే వాళ్ళు లేరని, దుఃఖముతో, కష్టముతో, కన్నీళ్లతో నీ జీవితం కొనసాగిపోతుంటే, మోషేని ప్రజలు దూషిస్తుంటే, మోషే మాకు ఆహారం లేదు అని ఏడుస్తుంటే, మోషే రెండు చేతులు పైకెత్తి ఆకాశమందున్న దేవుని వైపు చూస్తూ నీ ప్రజలకు ఆహారం కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు ఆహారం ఇవ్వండి నాయన, నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో కష్టాలు, అగ్ని వంటి శ్రమలు మమ్మల్ని సంభవిస్తున్నప్పుడు నాయన, లోకంలో పడిపోకుండా మా జీవితాన్ని మేము కట్టుకొని మీరు మమ్మల్ని పరీక్ష చేస్తూ ఉండగా, ఈ పరీక్షకు నిలబడిన వారమై నిన్ను చూస్తూ నీ కృప కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఇన్న మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయమని యేసయ్య నామములో ఈ మాటలన్నీ అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.